లో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. వాక్య వెలుగులో మన జీవితాలను మనం పరిశీలించుకుందాం. దేవుని వాక్యం బట్టి మనం ప్రోత్సహించబడిన వారమై, జీవింపజేయబడిన వారమై, సరిచేయబడిన వారమై మనం ఇక్కడి నుంచి వెళ్దాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Paul's epistle to 2 Corinthians chapter 4. From verse 16, 17 and 18, let us read all together. 2 కొరింథీ 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు మనమందరం కలిసి చదువుదాం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చదివిన మాటలు ప్రభు మన కొరకై ఆశీర్వదించి మనతో మాట్లాడి మనల్ని ఉజ్జీవింపచేసి సరిచేయను కాక. క్రైస్తవ జీవితం అనేది అనేక విధములైన ప్రయాణాలతో పోల్చబడినదిగా ఉంచున్నది. మనము గమనించినట్లయితే దేవుని వాక్యంలో క్రైస్తవ ప్రయాణము, క్రైస్తవ జీవితం రకరకాలైన ప్రయాణాలతో మనము పోల్చవచ్చు. మనం చూస్తూ వచ్చినట్లయితే క్రైస్తవ జీవితం అనేది అరణ్య యాత్రగా పోల్చబడుతూ వచ్చినది. కాబట్టి అరణ్య యాత్రలో మనము ఎంతో ఓర్పుతో, సహనముతో మనము ప్రయాణం చేసి ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి మనం ప్రవేశించవలసిన వారముగా ఉంటున్నాం. అదేవిధంగా క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెముతో పోల్చబడినది. ఈ పరుగు పందెంలో కూడా మనము ఓర్పుతో ప్రభువైన యేసు వైపు చూస్తూ మనము పరిగెత్తి మన గమ్యస్థానాన్ని మనం చేరాలి, బహుమానాన్ని మనం పొందాలి. అలాగే క్రైస్తవ జీవితం అనేది ఒక సముద్ర యానముగా ఉంటున్నది. విశ్వాసం అనే ఓడలో మనము ఈ యాత్రా జీవితంలో సముద్రంలో ప్రయాణం చేయొచ్చు, మనము అద్దరిన చేరవలసిన వారముగా మనము ఉంటున్నాం. అదేవిధంగా క్రైస్తవ జీవితం అనేది పక్షిరాజు ఆ యొక్క ఆకాశ మండలంలోనికి ఎగిరిపోయేటువంటి జీవితాన్ని తెలియజేసేదిగా ఉంటున్నది. కాబట్టి పక్షిరాజు వలె నూతన బలముతో మనము ఆకాశ మండలములకు అంటే ఉన్నతమైన శిఖరములకు మనము ఎక్కి వెళ్ళవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఈ విధంగా క్రైస్తవ జీవితం ఇటువంటి వాటితో పోల్చబడినదిగా ఉంటున్నది. ఇలాంటి ప్రయాణంలో క్రైస్తవులైనటువంటి వారు ప్రయాణాన్ని చేయాలంటే, చక్కగా చేయాలి అంటే కొన్ని సంగతులను వారు చూచుచూ వెళ్ళేవారుగా ఉండాలి. ఏ ప్రయాణమైనా కానీ గ్రుడ్డిగా కళ్ళు మూసుకొని చేయలేం. అదేవిధంగా మన కన్నులతో చూచుచూ మనం వెళ్ళాలి. సముద్రంలో ఆ యొక్క దిక్సూచిని చూస్తూ వెళ్ళాలి. ఆ యొక్క ఫ్లైట్స్లో కానీ లేకపోతే ప్రయాణంలో మనం జాగ్రత్తగా మనకున్నటువంటి వాటిని చూస్తూ గమనిస్తూ మనం వెళ్ళినట్లయితే, రోడ్ మ్యాప్స్ని మనం చూస్తూ వెళ్ళినట్లయితే మన గమ్యస్థానానికి మనం చేరగలం. క్రైస్తవ జీవితంలో కూడా ఈ ప్రయాణాలన్నిటిలో మనం కూడా కొన్ని సంగతులను చూస్తూ మనం వెళ్ళాలి. ఆ యొక్క సంగతులు మనకు బైబిల్ గ్రంథంలో ఎంతో స్పష్టంగా తెలియజేయబడినాయి. మొట్టమొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో క్రైస్తవులు యేసు వైపు చూచుచూ తమ యాత్రా జీవితాన్ని కొనసాగించాలి. లుకింగ్ అంటు జీసస్ దే మస్ట్ రన్ ద రేస్. యేసు వైపు చూచుచూ పరుగులో యాత్రా జీవితంలో ముందుకు సాగాలి. అలా ప్రయాణించినప్పుడే వారు విజయవంతముగా గమ్యస్థానాన్ని చేరగలరు. కాబట్టి ఎలాగ ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూస్తే మనకు కలిగే మేలేంటి అనేది మనము ఇది వరకు ధ్యానిస్తూ వచ్చినాం. రెండవదిగా క్రైస్తవులు చూడవలసిన మరి యొక్క ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే వీ మస్ట్ సీ ద అన్సీన్ థింగ్స్. కాబట్టి అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచూ మన యాత్రా జీవితాన్ని కొనసాగించాలి. అది క్రైస్తవులు ఎదుట ఉంచబడిన గొప్ప బాధ్యత. అలాగా ఆ అదృశ్యమైన వాటిని మనం చూడగలుగుతూ ముందుకు సాగినప్పుడే నిజంగా మనం ఎంతో విజయవంతమైన జీవితాన్ని, బలమైన క్రైస్తవ జీవితాన్ని మనం చూస్తూ మనం ముందుకు సాగగలం. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే వీ హ్యావ్ టు లుక్ అట్ ద గోల్.
అపోస్తలుడైన పౌలు అన్నాడు ఫిలిప్పీ 3:13 నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. కాబట్టి ఆ గురిని చూస్తూ ఆ గురి వైపే మనం పరిగెత్తే వారముగా ఉండాలి. గురి లేని క్రైస్తవుడు గమ్యం లేని క్రైస్తవుడు అని చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి ఒక గురి గమ్యం లేకపోతే నువ్వు ఎటు వెళ్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడ తేలుతావో నీకే తెలియదు. కాబట్టి గురి అనేది కంపల్సరీ మన ఈ లోక జీవితంలో కావాలి, ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఒక గురి గమ్యం అనేది మనము కలిగిన వారముగా ఉండాలి. అదేవిధంగా మనం కూడా 4వదిగా మనం చూసిన వీ మస్ట్ లుక్ అట్ అదర్స్. కాబట్టి మన సహోదరుల వైపు మనం చూస్తూ వెళ్ళాలి అంటారు. అందుకని ఫిలిప్పీ 2:4 మీరు కేవలము మీ మటుకు మీరు మాత్రమే కాక ఇతరుల యొక్క అవసరతలను చూస్తూ, వారిని గమనిస్తూ, వారిని ప్రేమిస్తూ ముందుకు సాగమని దేవుని వాక్యం చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి క్రైస్తవుడు తన వైపు తానే కాదు, ఇతరుల వైపు చూసి నడవలసిన వాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో మానవులు కేవలం తమ వైపే చూసుకొనొచ్చు, స్వార్థపూరితంగా జీవించేవారు. కానీ క్రైస్తవులో ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి అంటే సమ్టైమ్ వాళ్ళు తమ వైపు తాము చూసుకునమే కాదు, ఇతరుల యొక్క అక్కరలు, వారి యొక్క అవసరతలను చూస్తూ ముందుకు సాగేవారు. కొన్ని సమయాలలో వారి అవసరతలను కూడా విడిచిపెట్టి వారు ముందుకు సాగేవారుగా ఉంటారు. అనేకమైన ఉదాహరణలు మన ఎదుట కనబడుతూ ఉంటున్నాయి. తర్వాత వి మస్ట్ లుక్ ఇన్ టు అవర్ హార్ట్. మన హృదయం వైపు మన లోనికి మనం చూస్తూ మన యాత్రా జీవితాన్ని వెళ్ళాలి. అలాగ పరీక్షించుచుకు మనం ముందుకు సాగవలసిన వారముగా ఉంటున్నాం. ఇలాగా ఈ చూపు మనకు కలిగిన వారముగా ఉన్నప్పుడే ఈ యాత్రా జీవితంలో, అరణ్య యాత్రలో, సముద్ర యానములో, లేకపోతే ఆ యొక్క పరుగు పందెములో, ఆకాశ యానములో మనము విజయవంతముగా శక్తి కలిగిన వారమై మనము ముందుకు సాగగలం. ఈ చూపులలో ఏ చూపైనా దెబ్బతిన్నట్లయితే మన యాత్రా జీవితం కూడా అది కుంటుపడేదిగా ఉన్నది. కాబట్టి అందుకనే క్రైస్తవులముగా ఈ యొక్క చూపు మనం కలిగి ఉండడానికి ఎంతో జాగ్రత్త పడాలి. రెండవదిగా ఈ దినము మనము రెండవ సంగతి చూద్దాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4:0 అపోస్తలుడైన పౌలు ఇలాగంటూ ఉన్నాడు. 2 కొరింథీ 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు, మేము దృశ్యమైనవే కాక అదృశ్యమైన వాటివే మేము చూచుచున్నాము గనుక. కాబట్టి ఇక్కడ ఈ మాటలు చదివినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించేదిగా ఉన్నది. ఏంటి ఆశ్చర్యం? చూడనట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే వీఆర్ సీయింగ్ ద ఇన్విజిబుల్ థింగ్స్, ద అన్సీన్ థింగ్స్ అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఈ ఇన్విజిబుల్ థింగ్స్, అదృశ్యమైనవి, కనపడనివి. మరి నువ్వు ఎట్లా చూస్తున్నావు? నువ్వు చూస్తున్నావు అని చెప్తున్నావు, కానీ ఒక పక్క ఏమంటున్నావు? అవి అదృశ్యమైనవి అంటున్నావు. కాబట్టి ఇది ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎవరైనా మీతో అన్నారనుకోండి, మేము కనపడిన వాడిని చూస్తూ ఉన్నాము అంటే మీరేమనుకుంటారు? ఇది ఎవరో పిచ్చి వాళ్ళని అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అపోస్తలుడైన పౌలు ఆయన ఏమంటున్నాడంటే వీఆర్ సీయింగ్ ద అన్సీన్ థింగ్, వీఆర్ ఏబుల్ టు లుక్ అట్ ద ఇన్విజిబుల్ థింగ్స్. మాకు కనబడిన వాటిని, అదృశ్యమైన వాటిని మేము చూస్తున్నాం కనుక యాత్రా జీవితంలో మేము ఎంతో ధైర్యముగా, ఎంతో విజయవంతముగా, ఎంతో శక్తి కలిగిన వారమై మేము ముందుకు సాగుచున్నామని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, క్రైస్తవ జీవితంలో విజయానికి రహస్యం ఏంటో తెలుసా? లుకింగ్ అట్ ద అన్సీన్ థింగ్. కాబట్టి నీ క్రైస్తవ జీవితం విజయవంతమైనదిగా, బలమైనదిగా, శక్తి కలిగినదిగా ఉండాలి అంటే యూ మస్ట్ బి ఏబుల్ టు సీ ద ఇన్విజిబుల్ థింగ్స్. కనబడని అదృశ్యమైన వాటిని నువ్వు చూసేవాడుగా నీ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇన్విజిబుల్, అదృశ్యమైనవి అని చెప్పబడినప్పుడు దాని అర్థం ఏంటి అంటే దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్. అవి లేవని కాదు, అవి ఉన్నాయి, కానీ దే ఆర్ ఎగ్జిస్టింగ్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ దెమ్. అవి ఉన్నాయి, వాటిని మనం చూడలేకపోతున్నామని అర్థం. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ హీ టాక్స్ అబౌట్ సో మెనీ ఇన్విజిబుల్ థింగ్స్. బైబిల్ గ్రంథం అంతా ఎన్నో సంగతులు అంటే కనబడిన వాటి గురించే మాట్లాడుతుంది. కనబడని దేవుని గురించి మాట్లాడుతుంది, కనబడని పరలోకాన్ని గురించి మాట్లాడుతుంది, కనబడని నరకాన్ని గురించి మాట్లాడుతుంది, కనబడని పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతుంది, కనబడని బహుమానం గురించి మాట్లాడుతుంది, కనబడని దేవదూతల గురించి మాట్లాడుతుంది, కనబడని సైతాను గురించి మాట్లాడుతుంది, కనబడని మానవుని ఆత్మ గురించి కూడా మాట్లాడుతుంది.
కాబట్టి ఇంక దేన్నైనా కనపడేదని మాట్లాడుతుందా? కాబట్టి కనబడే వాళ్ళు ఎవరంటే మనమే, ఒకరికొకరం కనబడుతూ ఉంటున్నాం. మిగతా అన్నీ కనబడనివే. మనకు కనబడేది బైబిల్, మనము మాత్రమే, సంఘమే కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన సోదరి బైబిల్ గ్రంథం అంతా కనబడిన వాటి చేత నింపబడినదిగా ఉంటున్నది. కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి అంటే క్రైస్తవులు వీటన్నిటినీ దే ఆర్ ఏబుల్ టు సీ, వాటన్నిటిని చూసి వెళ్ళేవారుగా ఉంటున్నారు. ఇదే ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన సంగతి. కాబట్టి ప్రియమైన సోదరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాను గనక. చాలామంది అందుకనే క్రైస్తవులను ఏమంటారంటే వీళ్ళంతా సూపర్స్టిషియస్ పీపుల్, లేకపోతే మూఢనమ్మకాలు కలిగిన వారు, ఏదో విపరీతమైన ఆలోచనలు కలిగిన వారని చాలామంది అనుకుంటూ ఉంటారు క్రైస్తవులని. కానీ ప్రియమైన సోదరి క్రైస్తవుల యొక్క నమ్మకము మూఢనమ్మకం కాదు. అది క్రైస్తవుల యొక్క నమ్మకము గొప్ప విశ్వాసము, బలమైన విశ్వాసం అది. కాబట్టి మూఢనమ్మానికి విశ్వాసానికి తేడా ఏంటి? మూఢనమ్మకం అంటే అది ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్ బట్ పీపుల్ విల్ బిలీవ్ దట్. అది లేని దానిని వారు నమ్ముతున్నారు, అది మూఢనమ్మకము. కానీ క్రైస్తవుల నమ్మకం అది కాదు. వీఆర్ నాట్ బిలీవింగ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ బట్ వీఆర్ బిలీవింగ్ విచ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. కాబట్టి మనం ఏది నమ్ముతున్నామంటే ఏదైతే ఉన్నదో దాన్ని నమ్ముతూ ఉంటున్నాం, లేని దానిని మనం నమ్మడం లేదు. దేవుడు ఉన్నాడు అని ఆయన నమ్ముతున్నాం, పరలోకం ఉంది ఆయన నమ్ముతున్నాం, నరకం ఉంది ఆయన నమ్ముతున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు నమ్ముతూ ఉంటున్నాం. కాబట్టి మూఢనమ్మకం కాదు, ఇది బలమైన విశ్వాసము. మూఢనమ్మకం అంటే ఇట్ బేస్డ్ ఆన్ ద ఫియర్స్. కాబట్టి భయాల మీద ఆధారపడి తయారైనవే మూఢనమ్మకాలన్నీ. బలి పడితే చచ్చిపోతారు, పిల్లి కనబడితే యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ మూఢనమ్మకాలన్నీ భయాల చేత నింపబడినవి. కానీ క్రైస్తవ జీవితం అనేది ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ఫియర్, ఏదో భయం మీద ఆధారపడింది కాదు. ఇట్ బేస్డ్ ఆన్ ద గ్రేట్ హోప్, లివింగ్ హోప్, నిరీక్షణ మీద ఆధారపడింది. అది ఒక దినం ప్రభు వస్తాడు, ఆయనతో కలిసి నేను పరలోకంలో ఉంటాను, నిత్య నరకాగ్ని నుంచి నేను తప్పించబడతాను అనేటువంటి బలమైన నిరీక్షణ మీద ఆధారపడిందే క్రైస్తవ విశ్వాసము. అందుకనే నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసము. కాబట్టి ప్రియమైన సోదరి క్రైస్తవ జీవితం అనేది మూఢనమ్మకము కాదు, అది బలమైన విశ్వాసము. మరొక మాట చెప్పండి, మూఢనమ్మాలకు వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే సైతానుడు. కానీ విశ్వాసం వెనకలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వాడు. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు ప్రభువే, జీవము కలిగిన దేవుడు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది అది మూఢనమ్మకము కాదు. ఇట్ ఈస్ నాట్ సూపర్స్టిషన్ బట్ ఇట్ ఈస్ అ గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసము. కాబట్టి ప్రేమైన సోదరి మరి ఈ విశ్వాసం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే అపోస్తలుడైన పౌలు ఆయన ఏమంటున్నాడంటే మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. ఎలాగ ఆయన చూడగలుగుతున్నాడు? హౌ కెన్ ఈజ్ ఏబుల్ టు సీ ద ఇన్విజిబుల్ థింగ్స్, హౌ ఈజ్ ఏబుల్ టు లుకింగ్ అట్ ద అన్సీన్ థింగ్స్? ఏ విధంగా ఆయన చూడగలుగుతున్నాడంటే ఆయన అంటాడు, చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 2 Corinthians chapter 5 verse 6, వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే మేము మా ఈ నేత్రములతో కాదు, విశ్వాస నేత్రములతో మేము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన సోదరి ఒక వ్యక్తి ఈ అదృశ్యమైన వాటిని ఎలా చూడగలడు అంటే కేవలము విశ్వాస నేత్రము ద్వారా మాత్రమే చూడగలడు. విశ్వాస నేత్రం లేని మానవుడు ఎవరు కూడా ఈ సంగతులను చూడలేడు, గమనించలేడు, అర్థం చేసుకొనలేడు. అందుకని పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఆత్మీయమైన సంగతులు, పరలోకమైన సంగతులు కేవలం ఆత్మ ద్వారా మాత్రమే వివేక్షించగలరు. కాబట్టి దాని అర్థం ఏంటి అంటే ఏ మానవుడైతే క్రైస్తవుడిగా చేయబడతాడో, ఎవరైతే ఆత్మ ద్వారా నింపబడతారో, ఎవరైతే విశ్వాస నేత్రం తెరవబడుతుందో వారు మాత్రమే వివేచించగలరు, చూడగలరు, గమనించగలరు. కాబట్టి నీవు కూడా ఈ అదృశ్యమైన వాటిని చూడాలి అంటే నీకు బేసిక్గా కావాల్సింది ఏంటి అంటే ఈ భౌతిక నేత్రముల ద్వారా నువ్వు ఏది చూడలేవు. చాలామంది మనుషులు అంటూ ఉంటారు, పరలోకం ముందే చూపించు నేను నమ్ముతా అంటారు, దేవుడు ఉన్నాడంటే చూపించు నేను నమ్ముతా అంటాడు, లేకపోతే నరకం ముందే చూపించు నేను భయపడతానంటారు. ఈ విధంగా మనుషులు మాట్లాడుతూ ఉంటున్నారు. నేనంటాను కరోనా లేనే లేదంటారు. మీరేమంటారు?
ఇదంతా బోగస్, ఊరికి ఏదో మీడియా హైప్ ఇట్లా చేశారని చెప్తాను. మీరేమంటారు? అన్న మీరేం పిచ్చోళ్ళ, ఇంతమంది చచ్చిపోతూ ఉన్నారు, హాస్పిటల్ ఇంతమంది అడ్మిట్ అయ్యారు, ఇంతమంది ప్రపంచం అంతా వణికిపోతూ ఉంటే మీరు లేదంటారంటే నేనంటాను, మీరు చూసారా? ఎవరు చూడలేదు, నేను చూశాను, నేను చూడలేదు, అయినా నమ్ముతున్నాను. ఎవరో చూశారు, ఉందని చెప్పారు, నమ్ముతూ ఉంటున్నాను. కాబట్టి ఎందుకని నమ్ముతున్నాం? కాబట్టి దాని యొక్క ద ఎఫెక్ట్స్ ఆర్ దేర్. ఈ కరోనా వ్యాధి యొక్క ప్రతిఫలాలు మనకు కనబడుతూ ఉన్నాయి. రోగులు అవుతూ ఉన్నారు, హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉన్నారు, చనిపోతూ ఉంటున్నారు, ఎంతోమంది మన చుట్టూ కనబడుతూ ఉన్నారు. అందుకని మనం ఏమంటున్నామంటే కరోనా అనేది ఉంది అని నమ్ముతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, దేవుడు ఉన్నాడు, ఆయన యొక్క ప్రభావం మనలో కనపడుతూ ఉంది. నరకం ఉంది, ఆ భయం మనలో ఉంది. అంతేకాదు పరలోక రాజ్యం ఉంది, అందుకని దానిలో వెళ్ళాలనే ఆశ మనలో ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే అనేక సంగతులు మనకు అవి ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసం ద్వారా మాత్రమే వాటిని మానవుడు చూడగలిగేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మానవుడు విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నప్పుడే, ఆ విశ్వాస నేత్రము ద్వారా మాత్రమే ఆ అదృశ్యమైన వాడిని చూడగలిగేవాడుగా ఉంటున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఒక మాట అన్నాడు, మనందరికి బాగా పరిచయమైన మాట. చూడండి, హెబ్రీ చాప్టర్ 11 వర్స్ 1 to 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. కాబట్టి దేని చేత గ్రహించుకొనుచున్నాం? విశ్వాసము ద్వారా మాత్రమే. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు విశ్వాసం. నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం విశ్వాసం. కాబట్టి కనిపించే ప్రపంచం కనపడని వాటి చేత నిర్మించబడినది అనే దానికి విశ్వాసమే సాధు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఈ దినాలలో సైన్స్ ఎంతో డెవలప్ అయింది. కాబట్టి సైన్స్ కూడా చెప్తుంది పదార్థములన్నీ కనబడని పదార్థముల చేత, ఆటమ్స్, తర్వాత రకరకాల పరమాణువుల చేత నిర్మించబడిందని అందరూ చెప్తూ ఉంటున్నారు. సైన్స్ ద్వారా నిరూపించబడినదిగా ఉంటున్నది. కాబట్టి పరమాణువులు నాకు కనబడలేదు, కాబట్టి పరమాణువులు లేవని చెప్పడానికి లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో కాబట్టి అదృశ్యమైనవి లేవు అని చెప్పడానికి ఏమాత్రము వీలు లేనే లేదు. బైబిల్ చెప్తున్న సంగతి సత్యం. కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు చూడాలి అంటే కేవలము నువ్వు ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన ఈ భయంకరమైన సైతాను జీవితంలో కలగజేసిన గుడ్డితనాన్ని నుంచి విడుదల కలగజేసి నీ మనోనేత్రంలో ఆయన వెలిగించుట ద్వారా యూ కెన్ సీ ఎవ్రీథింగ్. కాబట్టి నీ మనోనేత్రం వెలిగించుట ద్వారా ఈ అదృశ్యమైన వాటిని నువ్వు చూడగలిగేటువంటి ఆ గొప్ప ఆధిక్యత పౌలు వలె నీకు కూడా అనుగ్రహించబడేదిగా ఉంటున్నది. అపోస్తలుడైన పౌలు కూడా ఒకప్పుడు ఈ లోకంలో ఉండే ఆధిక్యతల చేత గ్రుడ్డివాడైపోయి ఆయన ఈ అత్యున్నతమైన ఆశీర్వాదకరమైన సంగతులు ఏమాత్రం చూడలేకపోయినాడు. ఎప్పుడైతే ప్రభు ఆయన దర్శించినాడు, ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచినాడు, ఆయన యొక్క మనోనేత్రములు వెలిగించబడినాయి. అప్పటి నుంచి ఆయన అదృశ్యమైన వాటిని చూడగలిగే గొప్ప ధన్యత పొందిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, మనము కూడా అదృశ్యమైన వాటిని చూడాలి అంటే మనకు కావాల్సింది విశ్వాస నేత్రము. ఈ విశ్వాసం అనేది నేను ఇలాగ చెప్తా ఉంటాను, ఒక పెద్ద హబుల్ టెలిస్కోప్ కంటే గొప్పది అది. కాబట్టి హబుల్ టెలిస్కోప్ మీకు అందరికీ బాగా తెలుసు కదా. సైంటిస్టులు మనం పైన చూస్తే కొన్ని నక్షత్రాలు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ హబుల్ టెలిస్కోప్లో సైంటిస్టులు ఏమేమి చూస్తున్నారంటే ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తూ ఉన్నారు. భూమి, నక్షత్రాలు, తర్వాత భూమి చుట్టూన్న ఈ ప్లానెట్స్, సూర్యుడి కంటే మించినటువంటి గెలాక్సీస్. కాబట్టి విశ్వాన్ని ఎంతో వారు చూశారు. అనేక రెట్లు ఉండేటువంటి సూర్యులను చూస్తూ వచ్చిన ఎన్నో నక్షత్రాలు. ఆశ్చర్యం, అది చూస్తే మరి మన మైండే మతిపోతుంది. అటువంటి గొప్ప సంగతులు టెలిస్కోప్ ద్వారా చూడగలుగుతూ వచ్చినారు. మనం ఇలా పైకి చూస్తే భౌతిక నేత్రం చేత ఇవన్నీ మనకు కనబడవు. కేవలం కొన్ని నక్షత్రాలు కనబడతాయి, చంద్రుడు కనబడతాడు, సూర్యుడు కనబడతాడు, కానీ హబుల్ టెలిస్కోప్ ద్వారా వాళ్ళు చూడడం వలన ఈ విశ్వంలో ఉండే ఆశ్చర్యకరమైన సంగతులు అనేకం వారు చూస్తూ వచ్చినారు. అదేవిధంగా
నీవు కూడా విశ్వాసం కలిగిన వాడు ఉండగలిగితే, యువర్ ఫెయిత్ ఈజ్ గ్రేటర్ దాన్ హబుల్ టెలిస్కోప్, యూ కెన్ సీ గ్రేట్ థింగ్స్, వండర్ఫుల్ థింగ్స్. కాబట్టి నీ విశ్వాసం ఉంటే నువ్వు ఇంకా గొప్ప సంగతులను చూడగలవు, ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలవు, అదృశ్యమైన వాటిని చూడగలవు, నీ భౌతిక నేత్రం కనబడిన వాటిని ఎన్నో నువ్వు చూడగలిగే వాడుగా ఉండగలవు. అందుకనే విశ్వాసం అనేది మనకెంతో అవసరం. ఆ విశ్వాసం ద్వారానే అపోస్తలుడైన పౌలు అదృశ్యమైన వాటిని చూడగలుగుతూ వచ్చినాడు. మనం కూడా వాటిని చూడగలిగే వారముగా మనం ఉంటాం. అందుకనే పౌలు అన్నాడు, నేను వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాను. క్రైస్తవులైన మనము కూడా వెలుచూపు వలన కాక విశ్వాసం వలన ఎల్లప్పుడూ నడుచుకునే వారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచు యాత్రా జీవితంలో మనము ముందుకు సాగగలం. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, ఈ అదృశ్యమైన వాటిని మనం చూడడం అనేది మనకెంతో అవసరం. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి, విజయానికి, శక్తికి, క్రైస్తవ అంటే దేవుని కొరకై పాటుపడడానికి, సమర్పణ జీవితానికి, వీటన్నిటికీ మూలాధారం ఏంటి అంటే లుకింగ్ అట్ ద అన్సీన్ థింగ్, అదృశ్యమైన వాటిని చూడడమే. కాబట్టి దాని ఎవరైతే క్రైస్తవుడైతే నిదానించి చూచేవాడుగా ఉంటాడో ఆ వ్యక్తి అపోస్తలుడైన పౌలు వల్లే గొప్ప దైవజనుడుగా, క్రీస్తును పోలిన వాడే అన్ని విషయంలో నడుచుకునేవాడుగా ఉండగలడు. కాబట్టి ఈ పాఠాన్ని మనం అందరము నేర్చుకుందాం. అదృశ్యమైన వాటిని మనం చూడాలి. కొన్ని ప్రాముఖ్యమైన అదృశ్యమైన సంగతులు క్లుప్తంగా మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మనకు కనబడిన అదృశ్యమైన ఒక సంగతి మనం ఎప్పుడు గమనించాలి. అది ఏంటి అంటే దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ వస్త్రములు. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61 10వ వచనం అందరం కలిసి చదువుదాం. Book of Isaiah chapter 61 verse 10, let us read all together. శృంగారమైన పాగా ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణముతో అలంకరించుకొని నా పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబడి నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మనము పాపం చేయడం ద్వారా మనం దిగంబరులుగా చేయబడ్డాం. ఆత్మీయమైన దిగనందత్వం అనేది మనకు లభించినదిగా ఉంటున్నది. ఆదామవ్వలు కూడా పాపం చేసినప్పుడు దే హ్యావ్ లాస్ట్ ద గ్లోరియస్ క్లోతింగ్, వారు మహిమా వస్త్రములకు పోగొట్టుకున్నారు. అందుకనే ఆకులతో కచ్చడములు చేసుకొని తామును కప్పుకోవడానికి ప్రయత్నించున్నారు. అందుకనే వారు ఆ దిగంబరులుగా చేయబడ్డారు కనుక దేవుని సన్నిధిలోనికి వారు రాలేకపోయారు. కానీ దేవుడు కనికరించి ఒక జంతువును వధించి దాని చర్మాన్ని తీసి ఆదామవ్వలకు చర్మపు వస్త్రములు, చర్మపు చొక్కాయిలు తయారు చేశాడు. తద్వారా తిరిగి వారు దేవుని సన్నిధిలోనికి రాగలిగినారు. ఈ చర్మపు చొక్కాయలు దేన్ని సూచిస్తున్నాయి? ప్రతి మానవుడు పొందుచున్న, క్రీస్తులో పొందుచున్న ఆ రక్షణ వస్త్రములతో పోల్చబడినవిగా ఉంటున్నాయి. కాబట్టి నీవు నేను కూడా పాపం చేశాం, దిగంబరులుగా చేయబడ్డాం. కానీ క్రీస్తులో మనం ఎంతో గొప్ప రక్షణ వస్త్రములను మనం పొందిన వారముగా ఉంటున్నాం. పెళ్లి కుమారుడు అలంకరించబడిన రీతిగా, పెళ్లి కుమార్తె అలంకరించబడిన రీతిగా మనము ఆ వస్త్రములను పొందిన వారముగా ఉంచున్నాం. నీవు పొందిన ఈ రక్షణ వస్త్రం ఎంత గొప్పవో, ఎంత మహిమకరమైనవో, ఎంత ఉన్నతమైనవో, ఎంత ఆశీర్వాదకరమైనవో, నీ జీవితాన్ని ఎంత అందంగా మార్చివేసినవో నువ్వు గమనించగలిగితే, ఇక్కడ భక్తుడు అన్నట్లుగా, కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. కాబట్టి ఈ వస్త్రములు నువ్వు చూడగలిగితే, ఆ పొందిన వస్త్రం ఎంత గొప్పవో నువ్వు చూడగలిగితే, నిజంగా నీవు కూడా ఇలాంటి ఆనందముతో, ఇలాంటి అంటే దేవుని బట్టి ఉల్లసించేవాడుగా నువ్వు ఉండగలవు. అనేక మంది ఇంకనూ గ్రహించలేదు. అందుకనే వారు ఇంకా యాత్రా జీవితంలో క్రైస్తవులుగా చేయబడ్డారు, కానీ ఎంతో దిగులుతో, చింతతో, అంటే దుఃఖాలతో వారు యాత్రా జీవితాన్ని కనబడుతున్నారు. ప్రభు అంటున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుతున్న ఆనందించుడి అని ఆయన ఆజ్ఞాపించిన ఆనందించలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే దే డి నాట్ అండర్స్టాండ్ హౌ గ్రేట్ ద క్లోతింగ్, ద సాల్వేషన్ దే రిసీవ్డ్. వారు పొందిన రక్షణ వస్త్రములు ఎంత గొప్పవో ఇంకా వారు చూడడం లేదు. కాబట్టి ఈ రక్షణ వస్త్రములను మనం ఎల్లప్పుడూ చూచేవారముగా ఉండాలి. అందుకని కీర్తన గ్రంథకర్త ఇలాగంటూ వచ్చినాడు. చూడండి, కీర్తన 45 Psalm 45 11వ వచనం. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము.
తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకురు. అంతఃపురంలో ఉండు రాజకుమార్తె కేవలం మహిమగలది, ఆమె వస్త్రములు బంగారు బుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు ఆమెను తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలు కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మన దేవుడు మన సౌందర్యాన్ని కోరినవాడు. మనం దిగంబరులుగా ఉన్నప్పుడు ఆయన మనలను ఏర్పరచుకొని మనల్ని కూడా ఆయన రాజకుమార్తె వలె, పెళ్లి కుమార్తె వలె మనల్ని ఆయన అలంకరించిన వాడుగా ఉంచి ఉన్నాడు. మనం పొందిన ఆ వస్త్రములు ఎంతో మహిమా వస్త్రములు, బంగారు బుట్టా పనితో చేయబడినవి, నీతి వస్త్రములు, పెళ్లి కుమార్తె వస్త్రములు, మహిమా వస్త్రములు, తెల్లని వస్త్రములు. ఇలాంటి వస్త్రములతో ఆ ప్రభు మనల్ని కప్పిన వాడుగా ఉంచి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే నిజంగా తాము పొందిన రక్షణ వస్త్రములను చూడగలుగుతారో, అదృశ్యమైన విశ్వాస నేత్రములతో ఈ అదృశ్యమైన రక్షణ వస్త్రములను చూడగలుగుతారో, వాటి మహిమను గుర్తించగలుగుతారో, వాటిలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని గుర్తించగలుగుతారో, అలాంటి వారు మాత్రమే కేవలం ఆయన సన్నిధిలో నమస్కరించి ఆరాధించగలరు. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, ఎందుకు ఆ వస్త్రాలను చూడాలి? నువ్వు నిజమైన ఆరాధికుడిగా చేయబడాలి అంటే నువ్వు పొందిన రక్షణ వస్త్రములు చూడగలిగే వాడుగా ఉండాలి. నిజంగా ప్రభువులో ఆనందించాలంటే ఆ పొందిన వస్త్రములు చూడగలిగే వాడుగా నువ్వు ఉండాలి. అంతేకాదు, మరొక మాట చూద్దాం. ప్రకటన 16, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10, 15, 16 వచనాలందరం కలిసి చదువుదాం. రెవల్యూషన్ చాప్టర్ 16. హెబ్రీ భాషలో హార్మెగద్దోన్ అను చోటుకు వారిని పోగు చేసి, ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములు కాపాడుకొనివాడు ధన్యుడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, నీ వస్త్రం నువ్వు చూడకపోతే హౌ కెన్ యూ ప్రొటెక్ట్ దెమ్? నువ్వు ఆ కనబడని అదృశ్యమైన రక్షణ వస్త్రములను చూడలేని వాడవుగా ఉండగలిగితే వాటిని ఎలాగూ కాపాడుకోగలవు? అవి పరిశుద్ధమైన వస్త్రములు, పరిశుద్ధలో ఎలా కొనసాగలవు? నీతి వస్త్రములు ఏ విధంగా నీతిలో కొనసాగగలవు? ఎంతో పవిత్రం, మహిమకరమైన వస్త్రములు. కాబట్టి ఈ వస్త్రములను చూడగలిగినప్పుడే, దేవుడు అనుగ్రహించిన ఈ వస్త్రం చూడగలిగినప్పుడే నిజంగా ఎంతో ప్రభువులు ఆనందించగలవు, ఆయన నమస్కరించగలవు. అంతేకాదు, నీ వస్త్రములను కాపాడుకోవడానికి నువ్వెంతగానైనా మెలకువగా ఉండి ప్రయాసపడగలవు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మనకు కనబడనేది మొట్టమొదటిగా మనం పొందిన సంగతి ఏంటో తెలుసా? We have received the great salvation and also the clothing of salvation. రక్షణ వస్త్రములను మనము పొందిన వారముగా మనం ఉంచున్నాం. కాబట్టి దీన్ని మనం చూసినట్లయితే నిజంగా మనలో నిజమైన సంతోషం, ఆనందం ఉంటుంది. దీన్ని మనం చూడగలిగితే ప్రభువుకి ఎల్లప్పుడూ నమస్కరించి ఆరాధించగలం. దీనిని మనం చూడగలిగితే నిజంగా దాన్ని కాపాడుకోవడానికి మనం ఎంతో ప్రయాసపడగలం. రెండవదిగా మనం చూడనేది మరొకటి, మనం పొందినటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే, చూడండి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, 2వ రాజులు 6వ అధ్యాయం 15, 16 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. Book of 2 Kings chapter 6 verse 15 and 16. Let us read all together. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేద్దామని దైవజనుడు అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూ, పర్వతం చుట్టూ అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండట చూచాను. కాబట్టి the second unseen thing we have to see is the protection of the Lord. మన దేవుని యొక్క బలమైన భద్రత. ప్రియమైన సహోదరి సోడ, దేవుడు బిడ్డల చుట్టూ ఒకసారి ఎలీషా మీదకి అనేకమైన సైన్యములు దాడి చేయడానికి వచ్చారు. అలాంటి దాడి చేయడానికి వచ్చినప్పుడు ఎలీషా సేవకుడు కేవలము ఆయన భౌతికమైన వాటిని చూడగలిగే మానవుడుగా ఉంటున్నాడు. అందుకని కనబడిన సైన్యాన్ని చూసి భయపడి వణికిపోయాడు. అయ్యో గుర్రములు వస్తున్నాయి, సైన్యం వస్తుంది, మనల్ని చంపివేస్తారని మొరపెడుతున్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, మన పక్షంగా ఉండేవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు అని ఆయన ప్రార్థించినాడు. ప్రభువా వీని యొక్క విశ్వాస నేత్రం తెరవము అని ఎప్పుడైతే ప్రార్థించినాడో వాని యొక్క విశ్వాస నేత్రం తెరవబడిన వెంటనే వాడు చూడగలుగుతూ వచ్చినాడు. పర్వతం చుట్టూ, ఎలీషా చుట్టూ, ఇంటి చుట్టూ అగ్ని, రథాలు, గుర్రాలు,
దేవుని యొక్క దూతలు చుట్టూ సరౌండింగ్గా ఉంటున్నాయి. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఇది విశ్వాస నేత్రము తెరవబడుట ద్వారా చూడగలుగుతవచ్చు. ఎలీషా చూడగలిగినాడు. కారణం ఏంటంటే ఆయన విశ్వాసం కలిగిన వాడు. సేవకుడికి ఇంకా విశ్వాస నేత్రం తెరవబడలేదు గనక ఎలీషా ప్రార్థించినప్పుడు విశ్వాస నేత్రం తెరవబడినప్పుడు అతను చూడగలుగుతూ వచ్చినాడు. గనక నీవు నేను కూడా మన చుట్టూ కూడా ఎలీషా చుట్టూ ఎలాగున్నారో దేవుని దూతలు అగ్ని రథాలు మనందరి చుట్టూ కూడా ఉంటున్నాయి. మనకు కనపడదు భౌతిక నేత్రములతో, కానీ ఆత్మీయ నేత్రములతో చూడగలిగితే నీ చుట్టూ కూడా అగ్ని రథాలు దేవుని దూతలు ఉంటున్నారు. అందుకనే కీర్తన 34:7 రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత ఉండి కావలి కాయను. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మనందరి చుట్టూ దేవుని ఎవరైతే ప్రభువుని అంగీకరించి ఆయన బిడలుగా చేయబడుతున్నారో వారు ఆయన అరిచేతిలో చెక్కబడిన వారుగా ఉంటున్నారు. ఆయన మందలోనికి చేయబడ్డారు. ఆయన గొర్రెలలో ఒకరిగా ఉంచి ఉన్నారు. కనుక వారందరి చుట్టూ దేవుడు తన బలమైన కాపుదల అగ్నిరథాలు తన కంచె ఆయన ఉంచిన వాడుగా ఉంచి ఉన్నాడు. ఒకసారి యోబు గురించి సైతాను దగ్గర మాట్లాడుతున్నప్పుడు, అన్ని చేసావు బాగానే ఉంది, కానీ ఆయన చుట్టూ ఉన్న కంచె నువ్వు తీయకపోతే నేను ఎలాగ యోబును ముట్టుకోగలను అన్నాడు సైతానుడు. కాబట్టి ఎప్పుడైతే ప్రభువు ఆ కంచెను తొలగించినాడు అప్పుడు మాత్రమే సైతానుడు యోబును సమీపించగలిగినాడు. ప్రియమైన సోదరి సోడ, మనందరి చుట్టూ ఈ కంచె ఉంటున్నది. ఈ కంచె దేవుని అగ్ని రథాలు. వీటిని దాటి మన దగ్గరికి రాగలిగిన మానవుడు, శక్తి, సైతానుడు ఎవరు కూడా లేరు. అలాంటి బలమైన కంచె అగ్ని రథాలు దేవుడు మన చుట్టూ ఉంచిన వాడుగా ఉంచినాడు. దేవుడు అనుమతిస్తే తప్ప ఏ మానవుడు కూడా మనల్ని సమీపించలేడు. కాబట్టి ఇది కనుక నువ్వు చూడగలిగితే ఈ లోకయాత్ర జీవితంలో వేరెవరు యు మే బి, ఎక్కడున్నా నీవు ధైర్యముగా ముందుకు సాగగలవు. ఒంటరిగా ఉన్న భయపడవు. కాబట్టి అందుకనే ప్రియమైన సహోదరి దేవుని భక్తులు ఇది ఎరిగిన వారు కనుక యాత్రా జీవితంలో వారు ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతూ వచ్చినారు. కాబట్టి ద గ్రేట్ మిషనరీ మనకు బాగా తెలిసినటువంటి డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్, ఆయన ప్రభు కొరకై ప్రయాసపడడానికి ఎక్కడ వెళ్ళాడో తెలుసా? ఆఫ్రికా దేశంలో నరమాంస బత్యకుల మధ్యలోనికి వెళ్ళినాడు. అంత ధైర్యం ఆయనకి ఎలాగొచ్చిందో తెలుసా? బికాజ్ హీ బిలీవ్డ్ దట్ గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ హిమ్. తన చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయని నమ్మినాడు కనుక ధైర్యముగా వెళ్ళగలుగుతూ వచ్చినాడు. అందుకనే దేవుని బిడ్డలు అనేక మంది దేవుని భక్తులు ఎందుకంత ధైర్యంగా ఎలాగో దేవుని కొరకై పాటుపడుతూ వచ్చినారు, ఎలాగ ముందుకు సాగుతూ వచ్చినారు అని మనం ఆలోచిస్తూ వచ్చినట్లయితే దేవుడు తన చుట్టూ ఉన్నారనే నమ్మకము. అంటే వారు దేవుడు తమ చుట్టూ ఉంచిన అగ్ని రథాల కంచెను విశ్వాస నేత్రము ద్వారా వారు చూడగలుగుతూ వచ్చినారు గనక అంత ధైర్యముగా ముందుకు సాగగలిగినారు. ప్రియమైన సోదరి సోడ, బైబిల్ గ్రంథంలో అనేక ఎగ్జాంపుల్స్ మనము చెప్పగలుగుతూ ఉంటున్నాం. షడ్రకు మెషకు అబేద్నెగో ఎట్లాగా ధైర్యంగా అగ్ని గుండంలోనికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు అంటే దే నో దట్ దేర్ గాడ్ ఈజ్ విత్ దెమ్. దేవుడు తన చుట్టూ ఉండి వారిని కాపాడుతాడని వారు ఎరిగిన వారుగా ఉంటున్నారు కనుక అంత ధైర్యంగా ముందుకు సాగలిగినారు. ఎలాగా దానియేలు భయపడకుండా సింహం బోనులో వేయబడ్డానికి కూడా సిద్ధపడ్డాడంటే దానియేలుకు తెలుసు తమ దేవుడు వారితో ఉన్నాడు. ఆయన కంచె అగ్ని రథాలు ఆయన చుట్టూ ఉన్నాయి. అందుకే భయపడకుండా దేవుని కొరకై వారు నిలబడగలిగినారు. ఏమి జరిగినా మా దేవుడు మాతో ఉన్నాడు, మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, నీ కూడా యాత్ర జీవితంలో దేవుడు నీ చుట్టూన్నాడు అనేటువంటి ఆ యొక్క దానిని చూడగలిగితే, విశ్వాస నేత్రం చేత ఈ అదృశ్యమైనటువంటి దేవుని కంచెను నువ్వు చూడగలిగితే, యాత్ర జీవితంలో ఎన్ని సిచ్యువేషన్ వేరెవర్ యు మే బి, ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఒంటరిగా వెళ్ళవలసి వచ్చిన ధైర్యముగా నువ్వు కాన్ఫిడెంట్గా వెళ్ళగలవు. కాబట్టి దేవుడు మన చుట్టూ తన అగ్నిరథాలు కంచె ఉంచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందుకని ఈ మాటలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడైనా వెళ్ళిపోతాను బుద్ధిహీనంగా వెళ్ళొద్దండి. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం వెళ్తేనే అది క్షేమం. కాబట్టి ఈ ప్రియమైన సోదరి సోడ, దేవుడు మనతో ఉన్నాడు కానీ ఆయనకు విరోధంగా వెళ్తే ఆయన మనతో ఉండడు. ఇది మనం గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవతలు ఉంటాయి. కాబట్టి మన ఇష్టానుసారంగా నేను ఎక్కడ వెళ్తాను అక్కడ వెళ్తాను అనుకుంటే దేవుడు నీతో ఉండకపోవచ్చు. అనవసరమైన అపాయంలో చిక్కుబడ్డానికి ఆస్కారం ఎంతైనా ఉన్నది. కానీ దేవుని చిత్తంలో నువ్వు ఉంటే, దేవుని మార్గాలలో నడుస్తూ ఉన్నట్లయితే, దేవుని కంచె యోబు వల్లే యథార్థంగా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నట్లయితే ఆయన కంచె నీ చుట్టూ బలమైనదిగా ఉంటుంది. కానీ నీ బుద్ధిహీనంగా నువ్వు వెళ్తే నువ్వు కంచె దాటుకుని వెళ్ళిపోతున్నావు, కంచెని తెంచి వేస్తున్నావు అని దాని అర్థం. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, అందుకనే మనం జాగ్రత్త పడాలి. కాబట్టి రెండవదిగా మనం చూడవలసిన అదృశ్యమైన సంగతి ఏంటి అంటే దేవుడు మన చుట్టూ ఉంచిన
తన బలమైన కంచె, ఆయన అగ్నిరథాలు, ఆయన యొక్క వలయము కాబట్టి మన చుట్టూ ఉంచి ఉన్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఇది మనం చూడగలిగితే యాత్రా జీవితంలో మనం ధైర్యంగా ముందుకు సాగగలం. ప్రతి పరిస్థితిలో అనవసరమైన భయాల చేత దేవుని వాక్య విషయంలో రాజీ పడిపోకుండా షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె, దానియేలు వలె ధైర్యంగా ప్రభు కొరకు నిలబడి మనం ముందుకు సాగగలం. తర్వాత మూడవదిగా మనం చూడవలసిన మరి ఒక అదృశ్యమైన సంగతి ఏంటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాలు మనందరం చదువుదాం. మనందరికి బాగా పరిచయమైన మాటలు. హీబ్రూస్ చాప్టర్ 11 verse 9 and 10. Let us read all together. హెబ్రీ 11, 9, 10 వచనం. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రేమైన సోదరి సోదరుడు అబ్రహాము, ఇస్సాకు యాకోబుల యాత్రా జీవితంలో వారు పరవాసులైన వారుగా ఉంచున్నారు. కానీ వారి విశ్వాస నేత్రములతో వారు చూడగలిగిన ఒక గొప్ప ఆశీర్వాదకరమైన సంగతి ఏంటి అంటే, దేవుడు తమ కొరకై సిద్ధపరుస్తున్న పునాదులు గల పట్టణంను వారు చూడగలిగిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, విశ్వాస నేత్రము ఎంత గొప్పదో మనము గ్రహించగలం. ఈ విశ్వాస నేత్రము ద్వారా అనేక వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ పునాదులు గల పట్టణాన్ని అబ్రహాము చూడగలుగుతూ వచ్చినాడు. కాబట్టి నేను కూడా విశ్వాస నేత్రం కలిగితే ప్రభు నీ కొరకై సిద్ధపరుస్తున్న పట్టణాన్ని నువ్వు కూడా చూడగలవు. తద్వారా అందుకని అబ్రహాము దీనిని చూడగలిగినారు కనుక ఈ యాత్రా జీవితంలో వారు పొందిన గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? దాని కొరకు ఎదురు చూడడం వలన వారు పొందిన ఆశీర్వాదం, వారి యాత్ర జీవితంలో విజయవంతమైన జీవితాన్ని వారు జీవిస్తూ వచ్చినారు. వారు గ్రహించిన మొట్టమొదటి సంగతి ఏంటి అంటే, ఈ యాత్రా జీవితం అనేది తాత్కాలికమైందని వారు గ్రహింపులోనికి రాగలుగుతూ వచ్చినారు. ఈ లోకం శాశ్వతం కాదు, ఇది అశాశ్వతమైన గ్రహింపులోనికి వారు రాగలుగుతూ వచ్చినారు. ఈ లోకంలో చాలా మానవులు ఎందుకని ఎంతగానో డబ్బులు లేకపోతే రకరకాలైన సంగతులన్నిటినీ వారు దోచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎన్ని కోట్లు ఉన్నా, అన్ని అంటే లక్షలు ఉంటున్నా ఇంకనూ ఆశిస్తూనే ఉన్నారు. ఎందుకని ఈ విధంగా వారు ప్రయాసపడుతూ ఉంటున్నారు? వారు అనుకుంటున్నారు ఈ లోకమే శాశ్వతం, ఈ లోకమే వారికి మరొకటి లేదు అనేటువంటి తాత్పర్యంలో వారు ఉంటున్నారు గనుక అందుకనే వారు ఎంతగానో ప్రయాసపడి వారు ఏ విధంగానైనా మోసం చేసైనా, ఇతరులను తొక్కేసైనా, ఏ విధంగానైనా వారు సంపాదించుకోవాలనే ప్రయాసలో వారు ఉంటున్నారు. కానీ ప్రియమైన సోదరి సోడా, నిజమైన గ్రహింపు ఏంటి అంటే, ద వరల్డ్ ఈజ్ టెంపరరీ, ఈ లోకము తాత్కాలికము. ఇలాంటి గ్రహింపు నీకు రావాలి అంటే దేవుడు నీ కొరకై సిద్ధపరుస్తున్న పరలోక పట్టణాన్ని గురించి ఆలోచించాలి, దాన్ని చూడగలగాలి. ఎప్పుడైతే నువ్వు దాన్ని చూస్తావో నీకు తెలుస్తుంది, ఒక దినం నేను అక్కడికి వెళ్తాను, ప్రభువుతో కలిసి యుగంలో అక్కడ ఉంటాను, ఈ లోకాన్ని నేను విడిచిపెడతాను, అక్కడికి వెళ్ళిపోతాను, ఆయనతో కూడా నేను ఉంటాను అనేటువంటి గ్రహింపులోనికి నువ్వు కూడా రాగలవు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, అబ్రహాం ఇలాంటి గ్రహింపులోనికి ఆయన రాగలుగుతూ వచ్చినాడు. అంతేకాదు, ఆయన రెండవదిగా ఆయన కలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే, హీ వాజ్ నాట్ ఎంటాంగిల్డ్ టు ద వరల్డ్లీ థింగ్స్. ఈ లోక సంగతులకు ఆయన చేత ఆయన పట్టుబడలేదు. ఆస్తి సంపాదించుకోవాలి, బిల్డింగ్లు కట్టుకోవాలి, లేకపోతే ఈ లోకంలో ఎన్నో సాధించాలి అనేటువంటి వాటన్నిటి చేత ఆయన పట్టుబడలేదు. వాటన్నిటికంటే ప్రభువుతో కలిసి ఆయన కొరకే జీవించుటనే గొప్పదిగా ఆయన ఎంచుకుంటూ వచ్చినాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, అబ్రహాము ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచున్నాడు కనుక ఈ లోక సంగతుల చేత పట్టబడలేదు. మనం గ్రహించవలసిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటో తెలుసా? ప్రేమైన సోదరి సోడా, ఈ లోకంలో ఉండే మానవులు ఎందుకు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు, ఎందుకు ఆయనను వెంబడించలేకపోతున్నారు అంటే, అనేక విధాలైన లోక సంగతుల చేత వారు చైన్ వేయబడిన వారుగా ఉంటున్నారు. దే చైన్ విత్ సో మెనీ వరల్డ్లీ థింగ్స్. వాటిని తెంచుకొని వారు రాలేకపోతూ ఉంటున్నారు. కారణం ఏంటంటే, వాటిని ప్రేమిస్తున్నారు, వాటి చేత బంధించబడిన వారుగా ఉంటున్నారు. కాబట్టి నేను కూడా
నిజంగా ప్రభు కొరకై జీవిస్తూ ముందుకు సాగాలి అంటే మనము వీటి చేత పట్టబడకూడదు. వాటి చేత పట్టబడకూడదు అంటే అదృశ్యమైన దేవుడు నీ కొరకై నిర్మించుచున్న, నీ కొరకు సిద్ధపరిచిన అదృశ్యమైన పట్టణాన్ని నువ్వు చూడాలి. ప్రభు అన్నాడు, నేను మీ కొరకై ముందుకు వెళుతున్నాను, మీ కొరకై స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఆయన మన కొరకై ఎన్నో ఉన్నతమైన సంగతులు ఆయన సిద్ధపరుస్తున్నాడు. కంటికి కనబడినవి, హృదయమున గోచరం కానివి, చెవికి వినబడిన సంగతులు ఆయన తన బిడ్డల కొరకై ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అవెంతో ఉన్నతమైనవి, గొప్పవైనవి. ఈ లోకంతో అంటే వాటితో ఈ లోకాన్ని పోలిస్తే ఈ లోకములు అంతా పెంట, ఈ లోకమంతా అపోస్తలుడైన పౌలు అన్నాడు నష్టమే, ఇదంతా మురికి పేలికలే. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, ఎంతో ఉన్నతమైన సంగతులు ప్రభు మన కొరకై సిద్ధపరుస్తూ ఉంటుంది. వాటిని మనం చూడాలి. వాటిని చూడగలిగితే ఈ లోకం ఎంత తుచ్చమైనదో, ఎంత నష్టమైనదో, ఎంత వ్యర్థమైనదో, ఎంత తాత్కాలికమైనదో అనేది నువ్వు గ్రహించగలవు. కాబట్టి అబ్రహాం వలె అదృశ్యమైన ఆ పట్టణాన్ని ఆయన చూడగలిగినాడు. ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని ఆయన జీవించగలుగుతూ వచ్చినాడు. తర్వాత మూడవదిగా అబ్రహాము చూడడం వలన ఆయన ఈ లోకంలో ఏం చేశాడు తెలుసా? హీ లివ్డ్ ఇన్ ద టెంట్స్, గుడారములలో జీవిస్తూ వచ్చినాడంట. అబ్రహాంకు డబ్బులు లేక కాదు బిల్డింగ్ కట్టుకోవడానికి, ఆయన ఎంతో ధనవంతుడు. లోతు అబ్రహాం యొక్క ధనాన్ని వివరిస్తూ ఆ భూమి మీద ఆ స్థలమే వారికి పట్టలేదంట. అంత ఆస్తి సంపాదించుకున్నవాడు. సొదొమ రాజులు వచ్చి ఆస్తిని ఇస్తానంటే నీది నాకు అవసరం లేదు, నీ చెప్పులు వారు కూడా అవసరం లేదన్నాడు. అంతగా తృణీకరించిన వ్యక్తి, అంత ధనవంతుడు అబ్రహాం, అంతగా ఆశీర్వదించబడిన వ్యక్తి. కానీ ఎందుకైనా ఆయన గుడారములలో జీవిస్తూ వచ్చినాడు. కారణం ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు హెబ్రీ 11లో రాసిన కారణం, హీ వాజ్ లుకింగ్ అట్ ద సిటీ విత్ ఫౌండేషన్. పునాదులు గల పట్టణాన్ని కొరకై ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ పునాదులు గల పట్టణాన్ని ఆయన విశ్వాస నేత్రంతో చూస్తున్నాడు. అందుకనే ఆయన ఈ లోకం తాత్కాలికం, ఇది టెంపరీ లైఫ్, నేను ఈ లోకంలో ఐఎమ్ ఏ సొజర్నర్, నేను ప్రయాణికుడిని, నేను పరదేశిని అని ఆయన ఆలోచించి ఆయన గుడారాలలో జీవిస్తూ వచ్చినాడు. అనేక మంది క్రైస్తవులు ఈ దినాల్లో ఇలాంటి జీవితాన్ని జీవించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పునాదులు గల పట్టణం కొరకై వారు ఎదురు చూడడం లేదు. ప్రభువుని అంగీకరించారు, ఆయన చేత ఏర్పరచబడ్డారు, రక్షించబడ్డారు. కానీ ఇంకను లోకంలో ఇదే శాశ్వతమైనటువంటి ఆలోచనలు అనేక మంది క్రైస్తవులు ఉంటున్నారు గనుక ఈ లోకంలో తిరిగి ఏ విధంగానైనా సంపాదించుకోవాలి అని దేవుని వాక్య విషయంలో రాజీ పడిపోతూ ఉంటున్నారు. అనేక సంగతుల విషయంలో, ఆస్తుల విషయంలో, ధనం విషయంలో, పదవుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, రకరకాలైన వాటి విషయంలో మనుషులు దేవుని బిడ్డలు రాజీ పడిపోవడానికి కారణం ఏంటి అంటే స్టిల్ దే ఆర్ థింకింగ్ దిస్ వరల్డ్ ఈజ్ పర్మనెంట్, ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు. ప్రియమైన సోదరి సోడా, దీని నుంచి మనం బయటపడాలి. అలా బయటపడాలంటే అదృశ్యమైన ప్రభువుని కొరకై సిద్ధపరుస్తున్న పునాదులు గల పట్టణాన్ని చూడు. విశ్వాస నేత్రంతో చూడగలిగితే ఈ లోకం ఎంత తాత్కాలికమైనదో నువ్వు గ్రహించగలవు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వల్లే నీవు కూడా ఈ లోక సంగతుల చేత పట్టబడకుండా గుడారములలో జీవిస్తూ ఆ పట్టణం కొరకై ఎదురు చూసేవాడుగా ఉండగలం. తర్వాత నాలుగోదిగా మనం చూడవలసిన మరి ఒక అదృశ్యమైన సంగతి 2 కొరింథీ 4వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు మనం చదివిన మాటల్లో ఆయన ఇలాగ వివరిస్తూ ఉంటున్నాడు. కావున మేము ధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించున్నాడు, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించుచున్నాం గనుక క్షణం మాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంత ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, దృశ్యమైనవి అనిత్యములు. What you have, we are seeing around us, this earth, this planet, the stars, everything, the buildings, everything on this the earth, ఇవన్నీ ట్రాన్సియంట్, కొద్ది కాలమే. ఒక దినం రాబోతుంది ప్రభు చాప వల్లే వాటిని చుట్టివేయనై ఉన్నాడంట. వాటిని ఈ పంచభూతములు లయమైపోతున్నాయి, అగ్ని చేత కాల్చబడిపోతున్నాయి. ఇవి అసలు కనబడవు. కాబట్టి కనబడేవి ఎంతో తాత్కాలికమైనవి, కనబడనివే అదృశ్యమైనవే నిత్యమైనవి. దే లివ్ ఫర్ ఎవర్, అవి నిత్యము ఉంటాయి. ప్రియమైన అటువంటి వాటిని నువ్వు కోరుకొని వాటిలో నువ్వు ఉండగలిగితే యూ విల్ బీ ద ఎటర్నల్ బీయింగ్, నిత్యమైన వాడవుగా నువ్వు కూడా ఉండగలవు. అందుకని అపోస్తలుడైన పౌలు వాటిని కోరుకున్నాడు. ఈ తుచ్చమైన కనబడే సంగతులను ఆయన తిరస్కరించిన వాడుగా ఉండి ఉన్నాడు.
కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే ఆయన పొందబోయే మహిమను చూస్తూ ఉంటున్నాడు, ఆయన పొందబోయే బహుమానాన్ని చూస్తూ ఉంటున్నాడు, ఆయన పొందబోయే గ్రేట్ రివార్డ్ను ఆయన చూస్తూ ఉంటున్నాడు. అందుకని ఈ శ్రమలు అవి ఎన్నదగినవి కావు, రాబో మహిమ ఎదుట ఇవి ఎన్న తగనివని ఆయన అంటున్నాడు. కాబట్టి ఆయన పొందబోయే మహిమ ఎదుట ఈ లోకపు శ్రమ చులకనైనదంట. శ్రమను ఆయన ఏమంటున్నాడు? చులకనైనది. అంటే ఏమాత్రం దాని గురించి ఆలోచించిన అవసరం లేదని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సోదరుడా, మనము కూడా పొందబోయే బహుమానాన్ని మనం చూడగలిగితే ఈ లోకయాత్ర జీవితంలో కలిగే కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, భయాలు సమస్తము అవెంతో చులకనివిగా మనకు కనబడతాయి. ఈ లోకంలో మనం పొందిన నష్టం ఎంతో చులకనిదిగా కనబడుతుంది. కాబట్టి చాలామంది క్రైస్తవులు ఈ లోకంలో చిన్న చిన్న వాటిని విడిచిపెట్టుకోవడానికి, స్నేహితులు లేకపోతే ధనాన్ని లేకపోతే ఐశ్వర్యాన్ని, రకరకాలైన దేవునికి విరోధమైన వాటిని విడిచిపెట్టుకోవడానికి వారు సిద్ధపడడం లేని కారణం ఏంటంటే, అమ్మో అవి లేకపోతే ఎలాగా అనుకుంటున్నారు. కానీ పౌలు అంటున్నాడు, పొందబోయే మహిమ ఎదుట ఇవన్నీ ఎంతో తుచ్చమైనవి, తాత్కాలికమైనవి. కాబట్టి అందుకని మోసే జీవితంలో కూడా ఒక సంగతి పౌలు వివరిస్తూ వచ్చినాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వరకు కలిసి ఉన్నాయి, చదువుదాం అందరం కలిసి. హెబ్రీ 11, 24 నుంచి 26 వరకు. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. సో మోసే ఎందుకని ఐగుప్తుని విడిచిపెట్టాడు? అంత గొప్ప ప్యాలెస్ని ఎందుకు విడిచిపెట్టాడు? ఫరో తర్వాత ఆయన ఇంకా రాజు కాబోతూ ఉన్నాడు. ఎందుకు ఆ కింగ్డమ్ ఎందుకు వదిలిపెట్టేసాడు? కింగ్షిప్ని ఎందుకు వదిలిపెట్టేసాడు? ఆ థ్రోన్ ఎందుకు వదిలిపెట్టాడు? ద మోస్ట్ పవర్ఫుల్ థ్రోన్ ఆన్ దిస్ ఎర్త్ ఇన్ దోస్ డేస్. దాన్ని ఎందుకు మోసే వదిలిపెట్టేశాడు? ఎందుకని అన్నిటిని విడిచిపెట్టి తన ప్రజలతో శ్రమపడడానికి ఇష్టపడ్డాడంటే, హీఈస్ లుకింగ్ అట్ ద రివార్డ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ వన్ డే. ఆయన పొందబోయే గొప్ప బహుమానం మీద తన దృష్టిని ఉంచినాడంట. ఆ అదృశ్యమైన రివార్డును మోసే చూస్తున్నాడు కనుక ఈ ప్యాలెస్, ఈ కింగ్డమ్, ఈ థ్రోన్ ఇవన్నీ ఎంతో అంటే అవి చులకనగా కనపడిన, ఎంతో తాత్కాలికమైనవిగా, తుచ్చమైనవిగా కనపడుతూ వచ్చినాయి. ప్రియమైన సోదరి సోడా, నీవు కూడా ఆ పొందబోయే బహుమానాన్ని చూడగలిగితే యాత్రా జీవితంలో గొప్ప క్రైస్తవుడుగా నువ్వు చూడగలవు, జీవించగలవు, గొప్ప శక్తి కలిగిన క్రైస్తవుడుగా ఉండగలవు. దేవుని కొరకై బలమైన విధానంలో పాటుపడే వ్యక్తిగా నువ్వు ఉండగలవు. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించగలవు. అందుకనే దేవుని వాక్యం ఎంతగానో మనం పొందబోయే బహుమానాన్ని గురించి అనేక విధాలుగా వివరించు వచ్చినది. ఆ బహుమానం ఎంతో గొప్పదిగా మనకు చెప్పబడుతూ వచ్చినది. ప్రభు మనకి ఇవ్వబోయే రివార్డ్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఆయన ఈ విల్ టేక్ ఇన్ టు అకౌంట్ ఈవెన్ స్మాలెస్ట్ థింగ్. ఆయన చిన్న వాటిని కూడా మనకు అకౌంట్లోని తీసుకుని ఉండేవాడుగా. మత్తయి సువార్తలో రాయబడుతూ వచ్చింది, నా పేరట మీరు ఎవరికైనా ఒక చల్లని గ్లాస్ నీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకున్నారు అన్నాడు. అంటే హీఈస్ టేకింగ్ టు కన్సిడరేషన్ ఈవెన్ ద స్మాల్ గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్. నీవెవరికైనా దేవుని పేరట ఆయన కొరకు చిన్న గ్లాస్ నీళ్ళు ఇచ్చినట్లయితే దాని ప్రతిఫలం కూడా నువ్వు పోగొట్టుకున్నావంటే, ప్రభు కొరకై నువ్వు కనుక దేవుని కొరకై నువ్వు పాటుపడి నష్టముగా ఎంచుకోగలిగితే, నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ ఎనర్జీని నువ్వు ఆయన కొరకై వెచ్చించగలిగితే, యూ కెన్ ఇమాజిన్ హౌ గ్రేట్ ద రివార్డ్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ వన్ డే. నువ్వు పొందబోయే ఆ బహుమానం ఎంత గొప్పగా ఉంటుందో నువ్వు ఆలోచించగలవు. ఆ చిన్న గ్లాసు నీళ్ళే ఎంత గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తే, దేవుని కొరకై నువ్వు ధనం వెచ్చిస్తే, దేవుని కొరకై నీ శక్తిని, నీ సమయాన్ని వెచ్చిస్తే, దేవుని కొరకై నీ జీవితాన్ని వెచ్చిస్తే నువ్వు పొందబోయే బహుమానం ఎంత గొప్పది. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఆ బహుమానాన్ని కనుక నువ్వు చూడగలిగితే విశ్వాస నేత్రముల చేత ఈ యాత్రా జీవితంలో నిజంగా పౌలు వలె, దేవుని శిష్యుల వలె, అనేక మంది దైవజనుల వలె, ప్రభు వలె నువ్వు ఈ లోకంలో అనేకం త్యాగం చేసి ఆ ప్రభు కొరకై జీవించగలవు. కాబట్టి దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ తాము పొందబోయే బహుమానం ఎదుట మనం ముందు చూస్తుండాలి. ప్రభువు కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? ఎందుకని ఆయన అంత సిలువలో శ్రమ పొందినాడు, ఎందుకంత అవమానాన్ని భరించినాడు, ఎందుకంత నింద వేదనను ఆయన భరించినాడు, వాటన్నిటిని ఏ విధంగా ఆయన భరించగలిగినాడంటే బైబిల్ చెప్పే సత్యం ఏంటి అంటే, హెబ్రీ 11:1-2 మీరు చదివినట్లయితే
తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. వేర్ ఈజ్ లుకింగ్ అట్ ద జాయ్ దట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ హిమ్. ఆయన కొరకై సిద్ధపరచబడిన బహుమానము, ఆనందాన్ని ఆయన ప్రభు చూస్తున్నాడు. ఈజ్ నాట్ లుకింగ్ అట్ ద సోల్జర్స్. ఆయన చుట్టూ ఉన్న సైనికులను ఆయన చూడడం లేదు, ఆయన మీద పడే ఉమ్మిని ఆయన చూడడం లేదు, ఆయన ముఖాన్ని కొట్టే మనుషులను ఆయన చూడడం లేదు, ఆయన వస్త్రాలు చించి వేస్తున్న వారిని చూడడం లేదు, ఆయన మేకులు చూడడం లేదు, ఆ యొక్క తల మీద కొట్టబడిన ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని చూడడం లేదు. బట్ ఈజ్ లుకింగ్ అట్ ద హోప్ దట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ హిమ్. ఆయన కొరకే సిద్ధపరచబడిన ఆ బహుమానాన్ని ఆయన చూస్తున్నాడు, ఆనందాన్ని చూస్తున్నాడు. అందుకని విశ్వాస నేత్రములతో ఎప్పుడైతే ఆయన చూడగలిగినాడో వీటన్నిటిని జయించి ఆయన విజయవంతుడుగా తిరిగి లేచిన వాడుగా ఉంటాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడు. సర్వలోక మానవాళికి రక్షణ మార్గాన్ని ఆయన ఏర్పరిచిన వాడుగా ఉంటాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, క్రైస్తవులంగా నీవు నేను కూడా ఈ అదృశ్యమైన బహుమానాన్ని మనము కూడా చూడగలిగేది విశ్వాస నేత్రములతో. యాత్ర జీవితంలో ప్రభు వలె బలమైన జీవితాన్ని నీవు నేను జీవించగలం. కాబట్టి మనం ఎల్లప్పుడూ చుట్టూ కనబడే మనుషులను కాదు, మనం పొందుతున్న నష్టాన్ని కాదు, అవమానాన్ని కాదు, శ్రమలను, దుఃఖాలను కాదు, వీటని కాదు చూడాల్సింది. మనము వీ హ్యావ్ టు లుక్ అట్ ద రివార్డ్. మనం పొందబోయే బహుమానాన్ని చూడాలి, దానివైపు మన నేత్రాలు కేంద్రీకరించాలి. ఈ అదృశ్యమైన వాటిని ఎప్పుడు చూస్తూ నిదానించి గమనిస్తూ ముందుకు సాగగలిగితే నీ అంతరంగ పురుషుడు ఇంకనూ అభివృద్ధి చెందుతాడు, బలవంతుడిగా చేయబడతాడు. బాహ్య పురుషుడు నశించి పోచున్నప్పటికీ అంతరంగ పురుషుడు బలవంతుడిగా చేయబడతాడు. ఒక దినమున ప్రభు ఎదురు నిలబడినప్పుడు నీకు మెప్పు, ఘనత ఎంతగానో దొరికేదిగా గొప్ప బహుమానాన్ని చేత ఆయన నేను ఘనపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, క్రైస్తవులముగా మనం పొందబోయే బహుమానాన్ని మనము చూద్దాం. అది కేవలము విశ్వాస నేత్రముల ద్వారా మనము చూడగలం. మన నేత్రములు వెలిగించబడుట ద్వారా ఈ ఐశ్వర్యాన్ని నీవు నేను చూడగలిగే వారముగా ఉంటున్నాం. తర్వాత అనేక సంగతులు, ఆశీర్వాదకరమైన సంగతులు మనం చూస్తూ వచ్చినాం. క్రైస్తవులంగా వీ నీడ్ టు లుక్ అట్ ద వన్ నెగటివ్ థింగ్. వీ హ్యావ్ సీన్ ఆల్ ద పాజిటివ్ థింగ్స్. 4 సంగతులు మనం చూస్తూ వచ్చినాం. మనం పొందిన రక్షణ వస్త్రాలు మనం చూస్తూ ముందుకు సాగాలి. మన చుట్టూ ఉన్న దేవుని యొక్క బలమైన భద్రత కంచెను మనం చూస్తూ ముందుకు సాగాలి. మన కొరకై సిద్ధపరచబడుతున్న పునాదులు గల పట్టణాన్ని మనం చూస్తూ ముందుకు సాగాలి. మన కొరకై సిద్ధపరచబడుతున్న రివార్డ్, ఆ బహుమానాన్ని మనం చూస్తూ ముందుకు సాగాలి. అంతేకాదు, మనకు విరోధముగా పోరాడుతున్న సాతానును కూడా మనం చూడాలి. వాడు మనకు కనపడాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలాగంటూ వచ్చినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి, ఎఫెసియన్స్ చాప్టర్ 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకున్నది. ఏలైనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోనూ, ఆకాశ మండలం దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము. కాబట్టి మనం పోరాడేది మనుషులతో కాదు, కానీ మనుషుల వెనకలు ఉన్నటువంటి సైతానుతో పోరాడుచున్నాం. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ సైతానుడు మనకు కనబడాడు. వాడు మన భౌతిక నేత్రాలకు వాడు ఏమాత్రము కనబడాడు. కానీ పౌలు ఏమంటున్నాడో తెలుసా? అపవాది యొక్క తంత్రములు మనము ఎరుగని వారము కాము. బట్ వీ నో వెరీ వెల్ ద స్కీమ్స్ ఆఫ్ సాతాన్. సాతాను సంధించే ఆయుధాలు మనకు తెలుసు, వాని యొక్క ప్రయత్నాలని మనకు బాగా తెలుసని పౌలు అంటున్నాడు. ఎలాగో తెలుసు పౌలు అంటే, విశ్వాస నేత్రం ద్వారా సైతానుడు ఏ విధంగా నీ మీదకి దాడి చేయబోతున్నాడో, ఎటువైపు నుంచి రాబోతున్నాడో నువ్వు చూడగలవు. ఏ మానవుని అతను వినియోగించుకుంటున్నాడో నువ్వు గ్రహించగలవు. ఏ పరిస్థితిని వాడు వినియోగించుకుంటున్నాడో గ్రహించగలవు. ఏ పరిస్థితి అంటే ఎటువంటి విధానంలో అతను నీ మీదకి రాబోతున్నాడో నువ్వు గ్రహించగలవని పౌలు అంటున్నాడు. కాబట్టి విశ్వాస నేత్రముతో దేవుని సన్నిధిలో మెలకువగా ఉండి ప్రార్థించగలిగితే యు విల్ నో ద స్కీమ్స్ ఆఫ్ సాతాన్. సాతాను యొక్క సమస్త విధములైనటువంటి అంటే సంగతులు నువ్వు గ్రహించేవాడవుగా నువ్వు ఉండగలవు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, క్రైస్తవులు కనబడని సైతాను కూడా ఎల్లప్పుడూ చూస్తూ ముందుకు సాగాలి. కారణం ఏంటి అంటే, మనం పోరాడేది మనుషులతో కాదు, కనబడే వాటితో కాదు. మనం పోరాడేది ఎవరితో పోరాడుతున్నామంట? కనబడని సైతానుతో, అంధకార శక్తులతో పోరాడుతూ ఉంటున్నాం. చూడండి, శత్రువు ఎందుకు వాడిని చూడాలి? వాని పని వాడు చేసుకుంటూ ఉంటాడు, మన పని మనం చేసుకుంటా ఉందాంలే అని అనుకుంటామా? కానీ ఎందుకు చూడాలో తెలుసా? శత్రు దేశంలో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో మనం గ్రహించినప్పుడే వాటికి తగిన ఆయుధాలతో మనం ఏం చేయబడగలం? సిద్ధపడగా ఉండగలం. కాబట్టి మన శత్రు దేశం ఎటువంటి ఆయుధాలు మన మీద సంధించబోతున్నదో నీకు తెలియకపోతే యు విల్ బి అన్ప్రిపేర్డ్ పర్సన్. వారు ఆయుధాలు దాడి చేసినప్పుడు మనం వాటిలో అంటే నష్టపోయే వారముగా ఉంటాం. అదే వారు తయారు చేస్తున్నటువంటి ఆయుధాలు కనుక నీకు బాగా తెలిస్తే,
నువ్వేం చేస్తావో తెలుసా? వాటికి తదనుగుణంగా, వాటికి వ్యతిరేకంగా ఏ విధంగా వాటిని జయించాలో నువ్వు గ్రహించగలవు. ఒకసారి ఇజ్రాయెల్ అంటే ఇరాక్ వార్ జరుగుతూ ఉంటున్నప్పుడు ఇరాక్ వాళ్ళు భయంకరమైన ఆయుధాలు ఇజ్రాయెల్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. కానీ ఇజ్రాయెల్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ దోస్ మిసైల్స్. వాటికి విరోధంగా సిద్ధపడింది కనుక ఏది కూడా వారి దేశంలో కింద పడకముందే వాటిని కాల్చివేసేశారు. కారణం ఏంటో తెలుసా? దే ఆర్ ప్రిపేర్డ్ ఆల్రెడీ. శత్రు దేశంలో ఏమున్నాయో వారికి బాగా తెలుసు కనుక అంతగా వారు అంటే చక్కగా వాటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగగలిగినారు. నీవు నేను కూడా అదేవిధంగా సైతానుడు మనకి ఇదే విధంగా దాడి చేయబోతున్నాడో విశ్వాసముగా మన విశ్వాస నేత్రంతో గ్రహించాలి, చూడగలగాలి. అప్పుడే వాటికి తదనంగా మనం ప్రిపేర్ అయి ఉండగలం. దానికి కావాల్సింది మెలకువతనం. అందుకని మెలకువగా ఉండగలిగితేనే వీ కెన్ నో ద స్కీమ్స్ ఆఫ్ సాతాను యొక్క ఆ యొక్క తంత్రములు మనము గ్రహించే తదనంగా మనం సిద్ధపడగలం. సైతానుని గురించి చాలామంది ఆలోచించడానికి భయపడుతూ ఉంటారు. వాని గురించి ఆలోచించడం ఎందుకులే అని అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం అనేక విధాలుగా సైతాను గురించి ఎన్నో సంగతులు వివరించినాడు. ఎందుకని సైతాను గురించి వివరించినాడు? అవసరం ఏంటి? విశ్వాసులకు వానితో పనేంటి అసలు అంటే, ఎందుకని తెలుసా? వాడు ఎలాంటి వాడు, ఏ విధంగా మానవుల మీద దాడి చేస్తాడు, ఎటువంటి ఆయుధాలు వాని దగ్గర ఉన్నాయి, ఇవన్నీ విశ్వాసమైన మనం తెలుసుకోవడానికే వీటన్నిటి వివరించాడు. కానీ వాడిని చూసి భయపడి వానికి మూలం కూర్చోమని కాదు. వాడు దాడి చేయబడే ఆయుధాలు మనం తెలుసుకొని వాటికి తదనంగా సిద్ధపడాలనే వీటిని ప్రభు ఆల్రెడీ మనకు తెలియజేస్తూ వచ్చినాడు. గనుక ప్రియమైన సహోదరి సోడా, విశ్వాస నేత్రముతో సాతానుడు ఏ విధంగా మనకు దాడి చేయబోతున్నాడో కూడా మనము గ్రహించి చూసి సిద్ధపడవలసిన వారముగా ఉంటుంది. తద్వారా మనము దేవుని కొరకై జీవించే వారముగా మనము ఉండగలం. కాబట్టి ప్రియమైన సహోదరి సోడా, విశ్వాస నేత్రములతో అదృశ్యమైన అనేక సంగతులు ఇంకా బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉంటున్నాయి. వాటిని మనం చూడగలుగుతూ ఉండాలి. ద ఇన్విజిబుల్ థింగ్స్. క్రైస్తవ జీవితం అనేది, క్రైస్తవ జీవితానికి పునాదే, క్రైస్తవ జీవిత రహస్యమే లుకింగ్ అట్ ద ఇన్విజిబుల్ థింగ్స్. వారి యొక్క గొప్ప జీవితానికి, వారి యొక్క నిరీక్షణ, వారి విశ్వాసాన్ని, వీటన్నిటికీ ఆధారం ఏంటి అంటే ఆ కనబడని సంగతులే. అందుకనే వాటి వైపు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, మనము కూడా అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలిగితేనే మనము నిజంగా యాత్రా జీవితంలో విజయవంతమైన జీవితాన్ని మనం జీవించగలం. ఒకసారి ఇలాగ జరిగింది. చాలామంది ఒక ఊర్లో ఒక గోల్డ్ షాప్లో బిజినెస్ జరుగుతూ ఉంది. పండగ సీజన్లో చాలామంది బంగారు కొనడానికి మనుషులు అనేక మంది వచ్చారు. చాలా ఆ యొక్క షాప్ చాలా బిజీగా ఉంటుంది. అందులోనికి ఒక దొంగ చాలా స్పీడ్గా వచ్చినాడు, బంగారు తీసుకొని పారిపోయినాడు. కానీ చివరికి పోలీసులు వాడిని పట్టుకున్నారు. వాడిని ఒక ప్రశ్న అడిగారు, అరే నువ్వు ఇంతమంది జనాలు ఉన్నారు కదా, ఇంతమంది షాప్లో బిజీగా ఉంది, నువ్వు ఎట్లా బంగారు తీసుకొని బయటికి వెళ్ళిపోదాం అనుకున్నావు అంటే వాడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నేను ఏ మానవుని చూడలేదండి, అక్కడున్న మనుషులు నాకు ఎవ్వరు కనపడలేదండి, నాకు కనపడిందల్లా ఏంటి? బంగారే. అందుకని లోపలికి వెళ్ళాను, దాన్ని తీసుకొని వచ్చేసాను. కాబట్టి ప్రేమైన సహోదరి సోడా, మనము కూడా నీకు ఏది కనబడుతుందో అంటే మనము కూడా ఇలాంటి లోకంలో ఆ వ్యక్తి చివరికి పట్టుబడ్డాడు, నష్టపోయిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, వాడికి ఉన్నటువంటి ఒక అంటే వాడికి పొందిన నష్టం ఏంటో తెలుసా? వాని నేత్రములు బంగారు మీదనే ఉన్నాయి కనుక వాడు చుట్టూన్న మనుషులను చూడలేదు, పోలీసులను చూడలేదు, వాడు పట్టుబడ్డాడు. అదేవిధంగా యాత్రా జీవితంలో నీవు నేను కనుక మనము వ్యర్థమైన వాటిని చూస్తూ ఉన్నట్లయితే, లోకరీతిగా ఉన్నటువంటి వ్యర్థమైన వాటిని మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ అదృశ్యమైనవి నీకు ఏమాత్రము కనబడవు. కాబట్టి యూ విల్ బి బ్లైండ్ టు ద ఇన్విజిబుల్ థింగ్స్. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉండేటువంటి వ్యర్థమైన ఈ శరీరాశలు, కోరికలు, ఈ లోకంలో ఉండేటువంటి ఈ యొక్క ప్లెజర్స్ను, ఈ లోకంలో ఉండేటువంటి మనుష్య వైఖరిని, ఈ లోకంలో ఉండేటువంటి ఆ యొక్క తాత్పర్యాన్ని, వీటిని మనం ఎప్పుడు చూస్తూ ఉన్నట్లయితే కలిగే నష్టం ఏంటో తెలుసా? విశ్వాసులమైన మనకు గుడ్డితనం కలుగుతుంది. చుట్టూ ఉన్న రియాలిటీస్ మనకు కనపడవు. కాబట్టి అదృశ్యమైన రియాలిటీ సంగతి నీకు కనబడాలి అంటే లోకంలో ఉండే వ్యర్థమైన వాటి చేత నీ నేత్రములు గ్రుడ్డిగా చేయబడకుండా ఎల్లప్పుడూ జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు చూస్తూ వాళ్ళు బాగున్నారే, వారికి ఆస్తి ఉంది, వారి అంతస్తు ఉన్నాయి, వారికి బంగారు ఉంది, వారికి మంచి చీరలు ఉన్నాయి, వారి మంచి ఇల్లు, వారి కారు ఉంది, ఇవన్నీ చూస్తూ ఉంటే
ఆ పరలోకంలో దేవుడు నీకు వరకే సిద్ధపరుస్తున్న ఆ గొప్ప మహిమకరమైన రివార్డు నీకు అసలు కనబడదు. కాబట్టి నీ నేత్రములు తిప్పివేస్తే వారి వైపు నుంచి, నీ నేత్రములు వాటిని దూరపరుచుకుంటే అప్పుడు ఏమవుతుందో తెలుసా, నీకు పరలోకంలో ఉండేటువంటి మహిమైశ్వర్యం కనబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే అవి కనబడుతుందో దాని కొరకై నువ్వు ముందు వాటి చేత పట్టబడితే యాత్రా జీవితంలో ఎంతో సంతోషకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం, ఎంతో విజయవంతమైన జీవితాన్ని ప్రభు కొరకై జీవిస్తూ ముందుకు సాగగలం. కాబట్టి ఈ దినం తీర్మానించుకుందాం. ప్రియమైన సోదరి సోడా, వేర్ ఆర్ యూ లుకింగ్ అట్? ఎక్కడ చూస్తున్నావు? నీ యాత్రా జీవితంలో క్రీస్తు వైపు చూస్తున్నావా? అదృశ్యమైన వాటిని దానించి చూస్తున్నావా లేదా? పరీక్షించుకొని మనం ముందుకు సాగుదాం. ఒక క్షణం మౌనంగా మనం మోకరించి పరిశీలించుకుందాం. విన్న మాటల ప్రకారము ప్రియమైన సోదరి సోడా, నీ జీవితంలో ఎంతో కృంగిపోయి ఉంటున్నావు. నాకు అది లేదే, ఇది లేదే అనే బాధ. క్రైస్తవుడైనావు, ఎంతో గొప్ప రక్షణ పొందినావు, అయినా కానీ యు ఆర్ సఫరింగ్ విత్ గ్రేట్ డిప్రెషన్, యు ఆర్ సఫరింగ్ విత్ డిస్సాటిస్ఫాక్షన్. కారణం ఏంటో తెలుసా? నువ్వు పొందిన ఆ యొక్క విలువైన రక్షణ వస్త్రములు ఏంటో నీకు తెలియట్లేదు. వాటి వైపు నువ్వు చూసే బదులు ఈ లోకంలో ఉండే వ్యర్థమైన, తాత్కాలికమైన, మాయతో నింపబడిన ఈ ఐశ్వర్య ఘనతలను చూస్తుంటున్నావు. అందుకే నీ జీవితంలో నిజమైన ఆనందం, సంతోషం లేదు. నీ దేవుని బట్టి నువ్వు ఉత్సహించలేకపోతుంటున్నావు, ఆయనను బట్టి గంతులు వేయలేకపోతున్నావు. కాబట్టి పరిశీలించుకుందాం. ప్రియమైన సోదరి సోడా, నువ్వు పొందిన గొప్ప మేలులను ఆలోచించు. నీకు గొప్ప రక్షణ వస్త్రములు ఆయన అనుగ్రహించినాడు. నీ కొరకై పునాదులు గల పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. నీ చుట్టూ ఎంతో బలమైన కంచె, అగ్నిరుధాలు, భద్రత ఆయన ఉంచుతూ వచ్చినాడు. నీ కొరకే గొప్ప బహుమానాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇన్ని ఉన్నతమైన, అదృశ్యమైన సంగతులు, నిజమైన సంగతులు ఆయనకు సిద్ధపరిచిన వాడు. వాటి వైపు నీవు చూడు. టర్న్ యువర్ ఐస్ అవే ఫ్రమ్ దీస్ వరల్డ్లీ టెంపరరీ థింగ్స్. వాటి వైపు కాదు మనం చూడవలసింది, అదృశ్యమైన వాటిని నిదానించి చూచాలి. అలా చూసినప్పుడే నిజమైన క్రైస్తవులుగా ఉండగలం, విజయవంతమైన క్రైస్తవులుగా ఉండగలం. అలాంటి క్రైస్తవులుగా మనల్ని ప్రభు చేయనుగాక.